బీసీ విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులకు వసతి గృహాల్లో నాణ్యతమైన ఆహారాన్ని అందించడం లేదని, కనీసం ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్లను నిధులను సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి పట్టడన్నం పెట్టే రైతన్నలను ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు ఇప్పటి వరకు కనీసం పంట సాగు పెట్టుబడిని అందించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమ రాజకీయ పబ్బం గడుపుకుంటుందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి విద్యార్థుల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వము చూస్తూ ఉంటే మేము నిమ్మకు నీరెత్తినట్టు కనబడతా ఉన్నది. మరి విద్యార్థులతో ఎందుకు చెలగాట మారుతున్నారు? వాళ్ళకు పెంచిన రియంబర్మెంట్స్ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళ కాస్ట్మెంట్ ఛార్జీలు ఎందుకు ఇస్తలేరు? వాళ్లకు నాణ్యమైన ఫుడ్ ఎందుకు పెడతలేరు? నాణ్యమైన విద్యను ఎందుకు అందిస్తలేరు అని చెప్పి మేము బీసీ సంఘం తరఫున, విద్యార్థి సంఘం తరఫున, మహిళా సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గత ప్రభుత్వాలు ఏమైనాయో మీ ప్రభుత్వానికి తెలుసు. మీ ప్రభుత్వం సుత ఎలకాలం కొనసాగాలంటే మాత్రం విద్యార్థులతో చెలగాట మాడద్దని చెప్పి మేము బీసీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకు 300 కోట్ల రూపాయలు పారిశ్రామికం తీసుకుంటున్నారు. ఒక్కొక్క టికెట్ మీద 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మరి ఇవాళ మా విద్యార్థులకు ఒక 500 రూపాయలు పెంచమంటే మీకు ఎందుకు ఇంత మా విద్యార్థుల మీద కనుచూపు తక్కువ అని చెప్పి మేము అడుగుతున్నాము. ఒక రైతు అరకాలం పండించిన రైతుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తలేదు. వానాకాలంలో వర్షంలో వరి వడ్డిపోతే, అడ్లు ఎండపోతే కొట్టుకుపోయినాయి. ఒక 500 రూపాయలు ఇవ్వడానికి మీ ప్రభుత్వం ముందుకొస్తలేదు. ఈరోజు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు కరీంనగర్ జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో 5,500 మాత్రమే స్కాలర్షిప్ ఇస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ 20,000 స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మరి ఈ విద్యార్థుల పక్షాన చిన్నచూపు చూస్తుందని విద్యార్థి సంఘం తరఫున మేము హెచ్చరిస్తున్నాము, మరి విమర్శిస్తున్నాము. ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆర్ కృష్ణన్న గారు 5 రోజులు నిరాహార దీక్ష చేయడం వల్ల ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం జరిగింది.